ఇన్ని సంవత్సరాలుగా ఈ ఇంట్లో ఇటువంటి శుభకార్యం జరగకపోవడం వల్ల చీకటి నిండిపోయింది. ఇప్పుడే ఈ ఇంటికి వెలుగొచ్చింది. మనసుకు సంతోషంగా ఉంది. ఈ చీర బాగుందా? ఇది ఇది మావయ్య, ఈ చీర తీసుకుంటాను. ఆ? ఏంటమ్మా ఇది? ఆ చీర మరీ సింపుల్గా ఉంది. ఇంకేదైనా మంచి చీర చూసి తీసుకో. దేవసేనకి ఇదే బాగా నచ్చింది. ఏయ్, తను బాగుందని నీకెప్పుడు చెప్పింది? ఏంటమ్మా నా మనవరాలు కోడలు కళ్ళతోనే మాట్లాడుకునుంటారు. ఓ ఇంకా ఏవైనా చీరలు కావాలంటే చూసి తీసుకోమ్మా. వద్దు ఈ మావయ్య, డిజైన్ బాగుంది ఇదొకటి కదా? చాలు. మావయ్య, ఈ చీరని మీ చేతుల మీదుగా నాకివ్వండి, తీసుకుంటాను. నన్ను ఆశీర్వదించండి మావయ్య. చల్లగా ఉండమ్మా. దీర్ఘాయుష్తో ఉండాలి. ఆ దేవుడు నీకు సకల సౌభాగ్యాలు ఇస్తాడు. లేమ్మా. ఇదిగో, నువ్వే దీన్ని తీసుకువెళ్ళి పూజ గదిలో పెట్టమ్మా. పచ్చ రంగులో పెళ్లి చీర కుదిరింది. పచ్చదనం సుభిక్షానికి ఆనవాలు. నేను ఇంటికి కోడలుగా వచ్చే వేళ ఈ కుటుంబం సుభిక్షంగా ఉండాలి. జరిగేదంతా మంచే కావాలి. ఏమ్మా గంగా, ఇప్పుడు నీ మనసుకు నచ్చిందని ఆ చీర తీసుకున్నావా, లేక దేవసేన చెప్పింది కదా అని తీసుకున్నావా? దేవసేన చెప్పిందన్న ఒకే కారణంతో తీసుకున్నాను. ఏమిటి నువ్వనేది? దేవసేన చిన్నపిల్ల. ఏది బాగుంటుందో బాగుండదో తనకేం తెలుసు? చీర ఎలా ఉన్నది అనేది ముఖ్యం కాదు మావయ్య. నేనేం చేసినా అది దేవసేన మనసుకి నచ్చేలా ఉండాలి. అదే ముఖ్యం. అమ్మలేని లోటుంది తనకి. నా ద్వారా ఆ లోటు తీరాలి. మీ మీద నాకెంత గౌరవం ఉందో దానితో సమానంగా తన మీద ప్రేమ ఉంది. మావయ్య,
దేవసేన నా కడుపున పుట్టని బిడ్డ. నాకు సంబంధించిన అన్ని విషయాలు నా దేవసేనే నిర్ణయిస్తుంది. అది నేను తనకిచ్చే ముఖ్యత్వం అనుకుంటాను. ఈ గంగ ఏమైంది? ఇంకా రానే లేదు. నేను గంగని షూట్ చేయాలి. అయ్యో, ఏ మాయా, నువ్వు ఇంకా ఇక్కడ ఉన్నావేంటి? నువ్వేగా వస్తానని చెప్పి వెళ్ళావు. అందుకని ఇంతసేపు ఇక్కడే ఉంటావా? అప్పుడే నేను షూట్ చేయాల్సింది. మావయ్య పిలిచాడని వదిలేయడం తప్పు. సర్లే, టెన్షన్ పడకు. చీరలు చూడడంలో లేట్ అయింది. ఇప్పుడు వచ్చాను కదా, ఎన్నిసార్లైనా షూట్ చేసే. అయితే నా ముందు వచ్చి నుంచో. వచ్చాను. చేతులు కట్టుకో. చేతులు కట్టుకోవాలి, కళ్ళు మూసుకోవాలి, 1 2 3 చెప్పాలి, అంతే కదా? అలాగే చేస్తాను. 1